రాజమండ్రిలో చోటు చేసుకున్న కల్తీ పాల విషాదం అందరినీ కలిచివేస్తోంది. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరం. అయితే ఈ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం మరియు అధికారులు అత్యంత వేగంగా స్పందిస్తున్నారు. అనాధికారిక డైరీ నిర్వాకాన్ని క్షణాల్లో గుర్తించి బాధితులకు మెరుగైన వైద్యం అందిస్తూనే పక్కా ఆధారాలతో దోషులకు కఠిన శిక్ష పడేలా వేగంగా అడుగులు వేస్తున్నారు అధికారుల చర్యలు. తాజా అప్డేట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ విషాదం వెలుగు చూసిన వెంటనే ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమై పటిష్టమైన చర్యలు చేపట్టింది. కోరుకొండ మండలం నరసాపురంలో గణేష్ అనే వ్యక్తి ఎలాంటి అనుమతులు లేకుండా అనధికారంగా నిర్వహిస్తున్న వరలక్ష్మి డైరీని అధికారులు వెంటనే ట్రేస్ చేసి తదుపరి చర్యలకు ఉపక్రమించారు. అసలు పాలలో ఏ రసాయనం కలిసింది అన్న దానిపై విచారణ వేగవంతం చేశారు. కేవలం ప్రాథమిక విచారణలోనే డైరీలోని రిఫ్రిజిరేటర్లో వాడే ఇథిలిన్ గ్లైకాల్ కూలెంట్ లీక్ అయి పాల క్యాన్లో కలిసిందని అధికారులు అత్యంత వేగంగా నిర్ధారణకు వచ్చారు. నిందితుల చట్టం నుంచి తప్పించుకోకుండా ఉండేందుకు ప్రభుత్వం శాస్త్రీయ ఆధారాలను సేకరిస్తోంది. పాలు, పెరుగు నమూనాలతో పాటు వందలాది మంది రక్త నమూనాలను సేకరించి వెంటనే స్టేట్ సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్కు CFSL, SFSL పంపించారు. నేడు ఈ రిపోర్ట్స్ రాగానే అధికారికంగా పూర్తిస్థాయి నిర్ధారణ జరగనుంది. అస్వస్థతకు గురైన వారికి తక్షణమే హాస్పిటల్స్లో ప్రత్యేక వైద్య బృందాలతో మెరుగైన చికిత్స అందిస్తున్నారు. అసలు ఆ రోజు ఏం జరిగింది? బాధితుల పరిస్థితి ఏంటి? ఈ నెల 15వ తేదీన వరలక్ష్మి డైరీలో కూలెంట్ లీక్ అయి పాలలో కలవడంతో ఆ కల్తీ పాలను కొనుగోలు చేసిన రాజమండ్రిలోని చౌడేశ్వరి నగర్, స్వరూప్ నగర్ ప్రాంతాలకు చెందిన 12 మంది తీవ్ర అనారోగ్యం పాలయ్యారు. మూత్రం ఆగిపోయే అనూరియా సమస్యతో హాస్పిటల్స్లో చేరారు. విషతుల్యమైన ఇథిలిన్ గ్లైకాల్ నేరుగా కిడ్నీలు, మెదడుపై తీవ్ర ప్రభావం చూపడంతో ఈ ఘటనలో ఇప్పటికే 4 ప్రాణాలు కోల్పోయారు. మరో 8 మంది హాస్పిటల్స్లో చికిత్స పొందుతూ ఉండగా అందులో ఒక చిన్నారి, 2 వృద్ధుల పరిస్థితి విషమంగా ఉంది. బాధితుల్లో ఉన్న లక్షణాలు ఖచ్చితంగా ఈ రసాయన ప్రభావమేనని వైద్యులు స్పష్టం చేశారు. నేడు రాబోతున్న ఫోరెన్సిక్ నివేదికల ఆధారంగా డైరీ నిర్వాహకులపై ప్రభుత్వం మరింత కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉంది.